మిత్రులారా, రోడ్డు మీద ఒల్లమ్ముకునే వేశ్య కంటే, మళ్ళీ చెప్తున్నా, రోడ్డు మీద ఒల్లమ్ముకునే వేశ్య కంటే రాజకీయాల్లో ప్యాకేజ్ తీసుకునే, గదే పైసలు తీసుకునే ప్యాకేజ్ కుక్క పవన్ కళ్యాణ్ ఆ వేశ్య కంటే నీచుడు అని చెప్తున్నా. మిత్రులారా, ఆ వేశ్య కంటే నీచుడు అని చెప్తున్నా. వేశ్య కన్నా అంత నీతి ఉంటుంది. అర్ధ గంటనో ఎవరికన్నా టైం ఇస్తే వాంతోనే ఉంటుంది. వీడట్లా కాదు మిత్రులారా. నా తెలంగాణ గడ్డ మీద ఉంటున్న, తెలంగాణ మీద విషం జిమ్మే ఈ నీచ కుక్కకి సహకరిస్తున్న ఆ నీచులను కూడా ఇడిచిపెట్టద్దు మిత్రులారా. కాలోజీ చెప్పిన మాటలు మళ్ళీ యాడ్ చేస్తున్నా. ప్రాంతమేతరుడు తప్పు చేస్తే ప్రాంతం పొలిమేర దాకా తరమాలే. ప్రాంతమోడే తప్పు చేస్తే ఆ ప్రాంతమోడే వానికి సహకరిస్తే ప్రాంతంలోనే పాతరేయాల నా కొడుకుల్ని. మిత్రులారా, కొంతమంది పిచ్చి పులుకలు, ఈ సైనికులు, పిచ్చి సైనికులు, వాడు తల్లి రొమ్ము గుద్దుతుంటే వీళ్ళు ఇంకా ఆహా ఓహా అంటూ వాళ్ళ సంకలు నాకుతురు. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొంతమంది ఇక్కడి నా కొడుకులే స్క్రిప్ట్లు ఇస్తురు సిగ్గు లేకుండా. వాళ్ళ పని కూడా పట్టాలి మిత్రులారా. ఈ గడ్డ కంటే ఎవ్వడు కూడా ఎక్కువ కాదు మిత్రులారా, అది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇంకా వీడు ఏమంటుండు, తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని బెదిరిస్తున్నారు, తెలంగాణ మీ అయ్యా జాగిరా అంటుండి. ఏనండి మిత్రులారా, మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళు మీ అయ్యా జాగిరా, బెదిరించే వాళ్ళు మీ అయ్యా జాగిరా అంటురు. అరే పవన్, నేను అంటున్నా మా అయ్య జాగిరే. తెలంగాణ కోసం కొట్లాడే ప్రతి తెలంగాణ అయ్య జాగిరే. నువ్వేమన్నా మా తెలంగాణ 4.5 కోట్ల అయ్యలుగా ఉన్న పుట్టినవారా అని అంటున్నా. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నా తెలంగాణ జోలికి వస్తే వాడెవ్వడైనా సరే ఇడిచిపెట్టే ముచ్చట్లేదు. ఉంటే ఉంటాం, పీక్తే విక్తం, కానీ ఈ జాతికి ద్రోహం చేస్తా అంటే ఇడిచిపెట్టే ముచ్చట్లేదు మిత్రులారా. మళ్ళీ చెప్తున్నా, నా తెలంగాణ గడ్డ మీదకి వచ్చి నా తెలంగాణ అయ్యా జాగిరే అంటే నా 4.5 కోట్ల తెలంగాణలో ఎవరికన్నా పుట్టినవా అని అడుగుతున్నా. బతక నీకొచ్చినోనివి బతక నీకొచ్చినట్టే ఉండు, అంతేగాని బరి తెగింపు మాట్లాడితే బద్దలు భాషింగాలు అవుతాయి. కన్ఫ్యూజనే లేదు మిత్రులారా. ఇన్ని సంవత్సరాల్లో, 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక మాటల్లా ఎందుకల్లే నాడు జెండా మోసినటువంటి, గులాబీ జెండా మోసినటువంటి ఉద్యమ పార్టీ ఉంది, కేసీఆర్ ఉన్నాడని. కేసీఆర్ని ఏమన్నా అంటే నీ ఆంధ్ర భాషలో చెప్పాలంటే కుత్త చెక్కేస్తారని మూసుకొని పీకినవు. ఇలా రేవంత్ రెడ్డి ఉన్నాడు, సంకల్ నాకేటోడు, మోడీ అండుంటుంది, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడ పిచ్చి కూతలు కూస్తా అంటే ఇక్కడ వినే ఓపిక లేదు ఎవరికి. ఆడ కోడికత్తి అని ఆంధ్రాలో ఎగిరినట్టు కాదు బిడ్డ, ఇడ కోడి శర్వని కుత్త చెక్కేస్తారు అంటున్నా. మిత్రులారా, ఇలా ఏందో ఏమో పొన్నం ప్రభాకర్ అన్న కాలుముఖ బుద్ధి అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కరీంనగర్ నిప్ప కనిక, పార్లమెంటు సాక్షిగా ప్రసవ వేదన అనుభవించిన పొన్నం ప్రభాకర్ అన్న ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నావన్నా. ఉద్యమాల నుంచి వచ్చినోడు పొన్నం ప్రభాకర్ అన్న ఉద్యమాల లెక్కనే మాట్లాడిండు. కనుకనే మిత్రులారా, ఇంటికైనా మంటికైనా మనోడు ఉండాలే, మగోడు ఉండాలే, పొన్నం ప్రభాకర్ అన్న లెక్క. మిత్రులారా, ఇంకేమంటుండే మిత్రులారా, ఇప్పటిదాకా నిందించుకోలేదట, ఇప్పుడు చెబుతున్నా తెలంగాణలో జనసేన ఉంటుందట. జనసేన కాదు, జానల సేన అని పెట్టుకో. ఇంకో 4 పెళ్లి చేసుకొని ఆ జిల్లాకు ఒకటి రాసి, వాళ్ళ కింద పనిచేసే లోఫర్గాలకు కూడా రాసి. ఇంకొంతమంది అయితే ఇక తెలివిగా మాట్లాడుతున్నారు. కవిత మీద కూడా కామెంట్ చేస్తున్నారు. కవిత కేసీఆర్ను, కేటీఆర్ని, హరీష్ని, గులాబీ జెండాను అవమానిస్తే తిడతాం, కానీ కవితను తెలంగాణ విషయంలో మాట్లాడుతా అంటే బిడ్డ ఊకునే ముచ్చట్లేదు మిత్రులారా. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, రఘునందను ఏమైందా నీకు? రఘు అతి తెలివా? మాట్లాడి నన్ను మించినవాడు ఎవరు లేడనుకుంటున్నావా? సిగ్గు అనిపిస్తలేదా రఘునందన్? ఉద్యమ పార్టీ జెండా మోసినవేనా? ఏమంటున్నావు?
కేసీఆర్ వేరే రాష్ట్రాలకు పోయి డబ్బులు ఇవ్వచ్చని ప్రశ్నిస్తున్నావా? తెలివి ఉన్న అదే రఘు నీకు? నీ నరేంద్ర మోడీ శాతగాంతనానికి చవటతనానికి రైతుల్ని ఆగం చేస్తే కేసీఆర్ పై పైసలు ఇచ్చి సిగ్గుపడదానికి. దాన్ని ఏదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి ఎంపీగా. రైతులు చచ్చిపోతుంటే పైసలు ఇచ్చొచ్చుడు రైతు బాంధవుడి లెక్క. దాన్ని కూడా తప్పు పడుతున్నావు. ఇంకేమంటున్నావు? రేవంత్ రెడ్డి ఇంకో దగ్గరికి పోవచ్చు, కేసీఆర్ ఇంకో దగ్గరికి పోవచ్చు, పవన్ కళ్యాణ్ వస్తే ఏమైంది అంటున్నావు. గందుకే సిగ్గు లేదంటున్నా, శరమిడిచిన వాని అవుతున్నావు అంటున్నా. ఇలా చెప్తున్నా, నీకు దమ్ము ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినావు కదా, గిదే పీకే, ఈ పీకే, గిదే చంద్రబాబు నాయుడు, గిదే జగన్మోహన్ రెడ్డి, గిదే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినావు కదా, మరి నీకన్నా సిగ్గుందా? బీజేపీ వాళ్ళని తెలంగాణ వాళ్ళు ఎవరు వద్దంటలేరే, కాంగ్రెస్ వాళ్ళని ఎవరు తెలంగాణ వద్దంటలేరే. పవన్ కళ్యాణ్ ఎందుకు వద్దంటుర్రు అంటే, చంద్రబాబు నాయుడు ఎందుకు వద్దంటుర్రు అంటే తెలంగాణకు వద్దు అని అడ్డం పడ్డారు కాబట్టి. ఆ మాత్రం సోయి లేకుండా మాట్లాడుతున్నావా రఘు? ఆ మాత్రం సోయి లేకుండా మాట్లాడుతున్నావా? మోదీ చెప్పిండా పవన్కి సపోర్ట్ చేయమని? బీజేపీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందా పవన్కు అడ్డంగా నిలబడుర్రని? ఏదో పోస్కో సంబంధించినటువంటి కేసులా, మైనర్ సంబంధించిన కేసులా మాట్లాడకపోతేవి, నోరు మూసుకుంటేవి. రగన్న, నీకు విలువ ఉంది, పోగొట్టుకోకు. విలువ ఉంది, పోగొట్టుకోకు. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ప్రతి పిచ్చి పుల్కగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని కూడా తెలంగాణలో ఎందుకు వద్దంటున్నామంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు కాబట్టి వద్దంటున్నాం. విజయ్ వస్తా అంటే వద్దంటలేమే, నరేంద్ర మోడీ వస్తా అంటే వద్దంటలేమే. పార్టీలకు అధ్యక్ష స్థానంలో ఉన్నోళ్ళు చంద్రబాబు నాయుడు 2 కన్నుల సిద్ధాంతం అని ఒక కన్నును పొడుస్తా అంటే చూస్తూ కూర్చోలేక వద్దురా బాబు అన్నాం. మేము తెలంగాణకు అనుకూలం అని చెప్పి చిన్నజీవి వచ్చి ఆంధ్రాలో సంగనాకి తెలంగాణకు ద్రోహం చేస్తే రాజకీయాల నుంచి తరిమేసినాం. ఈ కళ్ళు తాగిన కోతి లెక్క ఎగిరి తెలంగాణకు కట్టుబడున్నా అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన కళ్యాణ్ను తరిమేసినాం. మాకు వేరే పార్టీలతోటి, వేరే వ్యక్తులతోటి పేచీ లేదు. తెలంగాణ వద్దన్నోన్ని మాత్రమే నిలబెట్టి నిగ్గదీసి బరిగీసి ఈపు వలగొడతామంటున్నాం. ఆ మాత్రం సోయలేదా రగన? ఉద్యమాల నుంచి వచ్చినావు కదా నువ్వు. ఇట్లాంటి పిసకుంట్ల మాటలు మాట్లాడి ఎందుకు చిన్నగా అవుతావు? తెలంగాణ వద్దన్నోని మీద, తెలంగాణ మీద విషం చిమ్మినోని మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన మీద ఎప్పటికీ కొట్లాడతాము. కాళోజీ చెప్పినట్టు సమయం వచ్చినప్పుడు, కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతాము. తెలంగాణ వాళ్ళకి కర్మ కూడా తోడేస్తుంది. అది మర్చిపోయి మేమేదో మాట్లాడుతున్నాం, నేనేదో గొప్ప మాట్లాడతా, స్టేటస్లు పెట్టుకుంటారా అంటే నడవదే రగన్న. కొద్దిగా చూసి మాట్లాడు. మిత్రులారా, చాలా చెప్తా, తెలంగాణ ప్రాంత అభిమానాన్ని కూడా అవమానిస్తాడు. వీడు తెలంగాణ మీద ప్రేమ ఉందని మాట్లాడుతుంటాడు. ఈ పిచ్చి పుల్కల వానికి ఆహో ఓహో అంటే. రేవంత్ రెడ్డి ఆయనకి ఏమైనా సిగ్గు శరం ఉంటే అసెంబ్లీలో మాట మీద నిలబడి ఉండాలి. సినిమా టికెట్ల ధరలు పెంచమని అసెంబ్లీ సాక్షి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సిగ్గు శరాలు లేకుండా జీవోలు చేస్తుంటే చంద్రబాబు నాయుడుకి భయపడి, పవన్ కళ్యాణ్కి భయపడి జీవోలు ఇస్తుంటే తెలంగాణ స్వాభిమానం, ఆత్మాభిమానం దెబ్బతింటుంది బాబు అని చెప్పేసి నిలదీయాల్సిన రఘునందన్ రావు రేవంత్ రెడ్డి కోసం, పవన్ కళ్యాణ్ కోసం, బీజేపీ కోసం వాళ్ళను భుజాల మీద వేసుకొని తెలంగాణను పక్క పడేస్తే నిన్ను జనం పక్కన పడేస్తారన్న సంగతి మర్చిపోకు రఘునందన్ రావు.